ప్రియులారా, ఒక రాజుగారంట తన కుమార్తె విషయంలో స్వయంవరాన్ని ప్రకటించినప్పుడు చాలామంది రాకుమారులు ఆ స్వయంవరంలో పాలు పంచుకోవడానికి వచ్చారంట. అప్పుడు ఆ రాజుగారు పెట్టినటువంటి పరీక్ష ఏమిటి అంటే, ఒక స్విమ్మింగ్ పూల్ని చూపించి, ఈ స్విమ్మింగ్ పూల్లో దిగి ఎవరైతే ముందుగా స్విమ్ చేస్తూ ఆ ప్రక్కకు వెళ్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పినప్పుడు చాలామంది రాకుమారులు అనుకున్నారంట, ఇది పెద్ద పోటీయా, ఇందులో పాలు పొందితే మనం గెలవలేమా అని చెప్పేసి వారందరూ ఆ పరీక్ష విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజుగారు నవ్వుతూ ఒక మాట చెప్పాడంట. ఏం లేదండి, ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక 2-3 క్రొకడైల్స్ని ఉన్నాయి, వాటిని మేమే పెంచుతూ ఉన్నాం ఆ స్విమ్మింగ్ పూల్లో అని చెప్పినప్పుడు అందరూ అందులో దిగడానికి సందేహిస్తూ ఉన్నప్పుడు, ఎవరు కూడా ఇష్టాన్ని చూపించకుండా ఉంటూ ఉన్నప్పుడు ఒక ఆయన సడన్గా అందులో దూకేశాడంట. వెంటనే ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే, స్విమ్ చేస్తూ త్వరగా ఆ ఒడ్డుకు వెళ్ళి అక్కడ నుండి బయటికి వచ్చేసాడంట. ఆయనను చూస్తూ ఉన్నప్పుడు ఆ రాజుగారితో పాటు వచ్చినటువంటి మిగిలిన రాకుమారులందరూ కూడా ఇతడు ఎంత ధైర్యవంతుడు అన్నట్టుగా ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నప్పుడు, అంత ప్రమాదాన్ని కూడా ఎదుర్కొని ఆ యొక్క స్విమ్మింగ్ పూల్లోనికి దిగాడు అని చెప్పేసి ఆయనను ప్రశంసించడానికి ముందుకు వచ్చినప్పుడు అందులో నుండి బయటకు వచ్చినటువంటి రాకుమారుడు అడిగాడంట, ఎవర్రా నన్ను తోసింది అని చెప్పేసి. అంటే ఆయన ఇష్టంగా అందులోనికి దిగలేదు, ఇష్టంగా అందులో స్విమ్ చేయలేదు, ధైర్యం లేదు, లేదంటే ఇష్టము కూడా లేదు. ఎవరో తొయ్యడం ద్వారా, ఎవరో బలవంతము చేయడం ద్వారా ఆ పనిలో ఆయన పాల్గొనాల్సి వచ్చినది. ఈ రోజున ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి వారు కూడా కొందరు అలాంటి వారే ఉంటూ ఉంటారు. బలవంతంగా ఏదో నామకార్థంగా విసుక్కుంటూ ప్రభు సన్నిధికి రావడం ద్వారా ఉపయోగం ఏమీ ఉండదండి. బైబిల్ గ్రంథంలో ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం కూడా అదే. మనము మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి పనులేమిటి, ఒక 5 పనులను త్వరగా మనం ధ్యానించుకొని మన అంశాన్ని ముగించుకుందాం ప్రియులారా. మొదటిగా మనం మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని రాయబడినది. ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీలను ఉద్దేశించి ఆ రోజున, మనందరినీ ఉద్దేశించి ఈ రోజున ప్రభు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇప్పుడైనను మీరందరూ ఉపవాసం ఉండి, దేవుడు మనందరం ఉపవాస ప్రార్థనలు చేయాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను జరిగించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందే ఉపవాసము ద్వారా భక్తులు పొందుకున్నటువంటి విజయాలు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, ఆ వాక్యాన్ని కూడా చూసి ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని యొక్క సహాయమును పొందుకొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఈ వచనంలో ప్రభువు పిలుస్తున్నటువంటి పిలుపును గనక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఈ వచనాన్ని బట్టి మనస్ఫూర్తిగా మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే, మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు రావాలా. బలవంతంగా వస్తే ప్రయోజనం ఉండదు, విశ్వాసము లేకుండా వస్తే ప్రయోజనం ఉండదు, నామకార్థంగా వస్తే ప్రయోజనం ఉండదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారులే అని చెప్పేసి దేవుని మందిరానికి వచ్చే వారంగా ఉంటే, ప్రార్థనలో పాలు పొందుకునే వారంగా ఉంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఉండదు. మనం మందిరానికి వచ్చినప్పుడు, లేదా మనము ఇంట్లోనైనా సరే ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు, మనం రాబోతున్నటువంటి ఆ సమయంలోనే ఏ విధంగా రావాలో దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా రావాలంట. మనము మనస్ఫూర్తిగా ప్రభువు యొద్దకు వస్తే దేవుడు మనకు సహాయము చేయడానికి అవకాశం ఉంటుంది, దేవుడు మనల్ని దీవించడానికి అవకాశం ఉంటుంది, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది.
ఈ రోజున చాలామంది మందిరానికి వస్తూ కూడా, ప్రార్థనలు చేస్తూ కూడా దేవుని సహాయమును పొందుకోలేకపోవడానికి గల కారణాలలో ఒక కారణం ఏంటిది అంటే, వస్తారు కానీ మనస్ఫూర్తిగా రారు. మందిరానికి రారా అంటే రెగ్యులర్గా వచ్చే వారిలో కూడా కొంతమంది మనస్ఫూర్తిగా రాలేకపోతూ ఉంటారు. ఈరోజు సండే కదా వెళ్ళాలే అని చెప్పేసి నామకార్థంగా వెళ్ళకపోతే, విశ్వాసులు అడిగితే ఏం చెప్పాలి అని చెప్పేసి మనుషులను బట్టి కొందరు వెళ్ళేవారుగా ఉంటూ ఉంటారు. సేవకుడు అడిగితే ఏం చెప్పాలి అని చెప్పేసి చూడండి, సేవకుడిని చూసి కొందరు వెళ్ళేవారు ఉంటారు. ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనము మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో మనం మనస్ఫూర్తిగా రాకపోతే ఏం జరుగుతుందో వాక్యంలో రాయబడి ఉన్నది. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చెయ్యలేము అని చెప్పేసి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని యొద్దకు రాకుండా, దేవుని సహాయమును పొందుకోకుండా, దేవుని వైపు చూడకుండా మనం ఎన్ని ఆలోచించినా, మనం ఎన్ని చెయ్యాలనుకున్నా మన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సాతాను యొక్క టార్గెట్ విశ్వాసులమైన మనల్నే టార్గెట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవునికి వేరుగా ఉండే ప్రయత్నం చేయొద్దు. మనం దేవుణ్ణి హత్తుకునే వారంగా ఉండాలా. దేవునికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసే వారంగా ఉండాలా. చూడండి, మన బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఉపమానములలో ఒక ఉపమానాన్ని గనక గమనించినట్లయితే, లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు రాయబడి ఉంటుంది. మన అందరికీ తెలిసినటువంటి ఉపమానమే. ఒక వ్యక్తి కంట 2 కుమారులు ఉన్నారు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు 2 కుమారులు సంతోషంగానే ఉన్నారు. 2 కుమారులకి వారి వారి అవసరాలను తీరుస్తూ ఉన్నాడు. కానీ చిన్న కుమారుడు ఆలోచన చేసినాడు, ఇక్కడుంటే నేను బాగుపడడం లేదు, ఇక్కడుంటే నాకు స్వేచ్ఛ లేదు, నేను దూరదేశానికి వెళ్ళి వ్యాపారము చేసి ఇంకా ఎక్కువ ధనవంతున్నవుతా, నా తండ్రికి దూరంగా వెళ్తే, నా తండ్రికి వేరుగా ఉంటే నేను ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తా అని చెప్పేసి ఆ తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయాడు. చూడండి, ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆలోచన చేసినటువంటి విధానం అదే. కానీ దూరమైన తర్వాత ఆయన పరిస్థితి ఏంటిది అంటే, పందులు తినే పొట్టును తినాలనుకున్నా కానీ అది కూడా దొరకలేదంటండి. అంత దిగజారిపోయినాడు, అంత క్రిందికి పడిపోయినాడు. కారణం ఏంటిది అంటే, తండ్రికి వేరుగా ఉంటే, ఈ రోజున మనం దేవునికి వేరుగా ఉంటే, మనం ఎన్ని చెయ్యాలనుకున్నా, మనకెన్ని ఆశలున్నా వాటిని నెరవేర్చుకోలేం. అందుకే ప్రభు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడైనా సరే మీరందరూ ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇజ్రాయేలీలు కూడా దేవుణ్ణి విడిచిపెడితే, మేము మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్తే బాగుపడతామని చెప్పేసి అరణ్యంలో ఎన్నోసార్లు ఆలోచన చేసినారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అంటే, దేవునికి విరోధంగా ఆలోచించిన ప్రతి ఒక్కరూ, దేవునికి వేరుగా ఉండాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ అరణ్యంలోనే రాలిపోయారండి. ఈ రోజున మనం దేవుని దగ్గరికి మనస్ఫూర్తిగా రాగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం మందిరానికి లేదా ప్రభు సన్నిధికి మనస్ఫూర్తిగా రావాలా? దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం అదే. మనస్ఫూర్తిగా రాకపోతే వచ్చినా ప్రయోజనం ఉండదు. మనము సర్వ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయనతో మనం సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఎంత ఏకాగ్రతతో, ఎంత శ్రద్ధతో, మనస్ఫూర్తిగా ఆయనకు మన బాధలు చెప్పుకోగలుగుతూ ఉన్నామా? మనస్ఫూర్తిగా ఆయన మాటలు వినగలుగుతూ ఉన్నామా? మనస్ఫూర్తిగా ఆయన మార్గంలో నడవగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. ఎందుకంటే ప్రభువు కోరుకుంటున్నటువంటి విషయం అదే. మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే, దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి రెండో పనిని యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చివరిలో ధ్యానించినట్లయితే, నీతిమంతుని విజ్ఞాపన
మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును అని రాయబడున్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి రెండో పని ఏంటిది అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలంట. ఎందుకోసం అంటే వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, మనఃపూర్వకముగా చేసే ప్రార్థనకు ఎంతో శక్తి ఉన్నదంట. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతో మంది మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి ఆపదల్లో ఉన్నా దేవుడు వెంటనే సహాయము చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కొన్ని సందర్భాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మోషే ప్రవక్త నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు, వెనక ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. చూడండి, ఆ పరిస్థితుల్లో దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యెహోషువ భక్తుడు యుద్ధ రంగంలో నిలవబడి ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పేసి యుద్ధ రంగంలో నిలవబడి యెహోషువ భక్తుడు ప్రార్థన చేసినప్పుడు, యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు, గెలిచే అవకాశం ఉన్నప్పుడు, సాయంకాలము కావస్తూ ఉన్నప్పుడు యుద్ధంలో నుండి బయటకు వచ్చి ప్రార్థన చేయట్లేడు, అక్కడే ఉన్నాడు. అంటే ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నన్ను కాపాడగలడు అని విశ్వాసముతో, నమ్మకముతో, మనస్ఫూర్తిగా అదే స్థలంలో నిలబడి ప్రార్థన చేస్తే సూర్యుణ్ణి చంద్రుణ్ణి దేవుడు ఆపివేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రిందే మనం ధ్యానించినట్లయితే ఏలియా ప్రవక్త ప్రార్థన గురించి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అయినప్పటికీ అంట అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడకుండా ఆగిపోయిందంట. చూడండి, ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల దాకా భూమి మీద వర్షం పడకుండా ఆగిపోయినది. మళ్ళీ అతడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వర్షాన్ని కురిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకెంతో మంది భక్తులు మనస్ఫూర్తిగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయము చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మనం మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా, లేదంటే బిజీగా ఉన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. నేను ఒక సందర్భంలో మా ఫ్రెండ్స్తో పాటు హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళాం. అక్కడికి వచ్చినటువంటి వెయిటర్కి చెప్పాం, బిర్యానీ తీసుకొని రండి అని చెప్పిన తర్వాతకి నేను హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే అతడు సర్వ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వెంటనే ఏం చేస్తున్నారంటే ఒకరు అందులో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ప్రార్థన చేస్తున్నారు కదా, వెళ్దామని చెప్పేసి నేను వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఒక డోర్ ఉన్నది. ఆ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఆ డోర్ ఓపెన్ అయ్యేసరికే ప్రార్థన కంప్లీట్ అయిపోయింది మనది. అంటే నేను అక్కడికి వెళ్ళేదాకా కూడా ప్రార్థన చేయలే. అంటే ఎంత త్వరగా ముగించుకున్నాడో చూడండి. అంటే అందులో మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడా అంటే చేయలే. చాలామంది చేసేటువంటి ప్రార్థనలు అలాంటివే. కష్టం ఉన్నప్పుడేమో గంటల తరబడి చేస్తూ ఉంటారు, అవసరం ఉన్నప్పుడేమో రోజుల తరబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అదే అవసరము తీరిన తర్వాత, ఆపదలలో నుండి దేవుడు విడిపించిన తర్వాత, దేవుని సహాయమును పొందుకున్న తర్వాత ఎంతసేపు చేస్తూ ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. మహా అంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల్లో ప్రార్థన ముగించుకునే వాళ్ళు ఉంటారు. చూడండి, వాస్తవం ఏంటిది అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ ప్రార్థనను వినాలి అని చెప్పేసి, నీ ప్రార్థనకు జవాబునివ్వాలి అని చెప్పేసి మనం 2-3 కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మన మధ్యలోనికి వచ్చి మన ప్రార్థనకు జవాబునివ్వడానికి సిద్ధపడుతూ ఉంటే మనం వెంటనే ఆపేస్తూ ఉన్నట్లయితే, ఏదో బిజీగా ఉన్నట్టు ప్రార్థనను ఫాస్ట్గా క్లోజ్ చేస్తూ ఉన్నట్లయితే, అసలు బిజీగా ఉండాల్సింది ఎవరు, దేవుడా మనమా? ఆయన్నే మన గురించి ఆలోచించి మనకు విలువనిచ్చి, మన ప్రార్థనకు విలువనిచ్చి, మన ప్రార్థనకు జవాబునివ్వాలి అని ఆశపడుతూ ఉంటే మనం వెంటనే ప్రార్థన ముగిస్తూ ఉన్నాం అనుకోండి, 5 నిమిషాలలో 10 నిమిషాలలో ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా చేసినట్టేనా? ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంటికి ఎవరైనా మనకిష్టమైన వారు వస్తే, లేదా ఎవరైనా మనకిష్టమైన వారు మనకు ఫోన్ చేస్తే
5 నిమిషాల్లో మాట్లాడి పెట్టేస్తామా? 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోమంటామా? వాళ్ళు వెళ్తా అంటున్నా కానీ ఇంకాసేపు కూర్చోండి అని చెప్పేసి చాలా సమయం వారితో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అబ్రహాం భక్తుడు చేసినటువంటి పని అదే. దూరమున 3 మనుషులు కనిపించినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి వారిని తన ఇంటికి ఆహ్వానించి కూర్చోబెట్టి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి వారితో చాలా సమయం మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే, అబ్రహాము భక్తుడు దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థించే వ్యక్తి, మనస్ఫూర్తిగా దేవునితో సహవాసం చేసే వ్యక్తి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించేవాడు. కాబట్టి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది, మనం ఎంత సమయం ప్రార్థించగలుగుతూ ఉన్నాం, మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా, మనసు విప్పి మనం దేవునితో మాట్లాడగలుగుతూ ఉన్నామా? ఎన్ని రోజులైందండి మనసు విప్పి దేవునితో ఎక్కువ సమయం మాట్లాడి? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకోసం అంటే, దేవుడు కోరుకుంటున్నటువంటి రెండో విషయం, మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడోదిగా మనం మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి మూడో విషయం ఏంటిది అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన చూడండి, రాజులు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 8-9 వచనాలని మనం ధ్యానించినట్లయితే, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే, ఒక రాజుతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం దావీదు గురించి. దావీదు భక్తుడు మనస్ఫూర్తిగా దేవుని మాటలకు లోబడిన వాడు అని చెప్పేసి దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడండి. దావీదు భక్తుడు చెప్పుకోవట్లేడు నేను మనస్ఫూర్తిగా దేవునికి లోబడినా అని చెప్పేసి. దేవుడే దావీదు భక్తుని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో అబ్రహాము గురించి మనం ఆలోచన చేసిన ఇస్సాకుతో దేవుడు చెప్పినటువంటి మాట అదే. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను అని రాయబడినది. ఇక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రి గురించి ఇస్సాకు దగ్గర దేవుడు ప్రస్తావిస్తున్నటువంటి మాటలని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అయ్యా నీ తండ్రి అయినటువంటి అబ్రహాము నేను విధించినటువంటి కట్టడలకు నా ఆజ్ఞలకు నా పద్ధతులకు లోబడిన వాడు అని సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును మన ముందు పెట్టి, అబ్రహాము భక్తుణ్ణి మన ముందు పెట్టి, బైబిల్ గ్రంథంలో దేవునికి లోబడిన వారు ఎంతో మంది ఉన్నారు. లోబడిన ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. లోబడిన ప్రతి ఒక్కరూ దేవుని సహాయమును పొందుకున్నారు. లోబడిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర నుండి మేలులను పొందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే లోబడని వారందరూ కూడా నష్టాలను తెచ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము దేవుని మాటలు వింటూ ఉన్నాం, మంచిదే. వింటున్నటువంటి మనము మనస్ఫూర్తిగా విన్న ప్రభువు మాటలకు లోబడగలుగుతూ ఉన్నామా? వినడం ముఖ్యం కాదండి, విన్నదానికి లోబడడం ముఖ్యం. మనం వింటున్న మాటలకి ఎన్ని మాటలకు లోబడుతూ ఉన్నాం? బైబిల్ గ్రంథంలో కష్టకాలంలో లోబడినటువంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి మనందరికీ తెలిసినటువంటి ఒక స్త్రీ, సారేఫాతు విధవరాలు. చూడండి, ఆమె దేవుణ్ణి నమ్ముకున్నటువంటి స్త్రీ కాదు. అన్య దేశంలో నివసిస్తూ ఆమె అన్యురాలుగా ఉంటూ ఉన్నప్పటికీ ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలను విని, ఏలియా ప్రవక్త మీద అదేవిధంగా దేవుని మీద విశ్వాసం ఉంచి, ఏలియా ప్రవక్త చెబితే ఆయన చెప్పిన మాటలకు ఆమె మనస్ఫూర్తిగా లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉన్నదే కొంచెము పిండి, ఆ కొంచెము పిండిలో నుండి ఏలియా ప్రవక్తకే మొదటి రొట్టెస్తే
వారు తినడానికి, వారి ఆకలి తీరడానికి అవకాశం ఉంటుందా అంటే ఉండనే ఉండదు. ఆమెకు తెలుసు, ఒకవేళ ఏలియా ప్రవక్తకి ఇచ్చిన తర్వాత దేవుడు సహాయము చేయకపోతే ఆకలితోనే వారు చావాలా. ఆమె ముందే చెప్పినది, మేము చావక మునుపు మా ఇంట్లో ఉన్నటువంటి కొంచెము పిండితో రొట్టెలు చేసుకొని తినాలనుకుంటూ ఉన్నామని చెప్పేసి ఆమె చెప్పినది. ఆమె పరిస్థితి అంతా విన్న తర్వాత ఏలియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, మొట్టమొదటి రొట్టెని నాకు ఇయ్యాల, నాకు ఇచ్చిన తర్వాత దేవుడు సహాయం చేస్తాడు, నాకు ఇచ్చిన తర్వాత దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పినప్పుడు, ఆ పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదు అని చెప్పినప్పుడు ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచి విసుక్కుంటూ తెచ్చి రొట్టెనివ్వలేదండి, మనస్ఫూర్తిగా ఇచ్చినది. తత్ఫలితంగా 3 సంవత్సరాల వరకు ఆ కుటుంబాన్ని దేవుడు పోషించినాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎన్నో సాక్ష్యాలు, మనం ఎన్నో మాటల్ని విన్నాం. దేవుడు మనస్ఫూర్తిగా ప్రభువుకు లోబడిన ప్రతి ఒక్కరికి మేలు చేశాడు అని చెప్పేసి. మరి విన్నటువంటి మనము ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ప్రభువు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, ప్రభువు మాటలు వింటున్నటువంటి మనము మనస్ఫూర్తిగా ఆ మాటలకు లోబడుతూ ఉన్నామా? దావీదు గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మనస్ఫూర్తిగా లోబడ్డాడని చెప్పేసి. అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఆయన నా ఆజ్ఞలకు, నా కట్టడలకు, నా విధులకు లోబడిన వాడు అని చెప్పేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి రోజున మన గురించి ప్రభు అలాంటి సాక్ష్యం ఇచ్చే జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 4వదిగా మనం మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన చూడండి ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వచనంలో మనఃపూర్వకముగా దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, మరి రోజున దేవుని చిత్తానికి మనం విలువ ఇవ్వగలుగుతూ ఉన్నామా? దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా మనం ఉన్నామా? బైబిల్ గ్రంథంలో కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు, అయ్యా నీ పేరట మేము దయ్యాల్ని వెళ్ళగొచ్చాం, నీ పేరట మేము రోగులను స్వస్థపరిచాం, నీ పేరట మేము ప్రవచనాలను పలికాం, నీ పేరట మేము ప్రార్థనలు చేశామని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట, మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి. కారణం ఏంటిది అంటే, వారు ప్రార్థించినటువంటి వారే, వారు దేవుని పేరట అద్భుతాలను జరిగించినటువంటి వారే, ప్రవచనాలను పలికినటువంటి వారే, కానీ ప్రభువు చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలోనికి ప్రవేశింపడు కానీ తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడంట. దేవుని చిత్తానికి విలువిచ్చి దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే ప్రవేశిస్తారంట పరలోకంలోనికి. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి 4వ విషయం, మనందరం మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలా, దేవుని చిత్తానికి విలువిచ్చే వారంగా ఉండాలా. మన ఆలోచనలు, మన తలంపులు నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదు. మన ఇష్టాలను ప్రక్కన పెట్టేసి, మన స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టేసి, దేవుని చిత్తం ఏమిటి, దేవుని తలంపులు ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటో అర్థం చేసుకొని దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి అని చెప్పేసి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇక చివరిగా 5వదిగా మనం మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. అంటే దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనందరం ఏ విధంగా ఇవ్వాలి అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలంట.
దావీదు భక్తుడు ఇక్కడ ఇజ్రాయేలీయులను అడుగుతూ ఉన్నాడు. అడగక మునుపు ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే 2వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమోదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులన్నింటినో, బంగారాన్ని కావచ్చు, పలు విధమైనటువంటి రాళ్లను కావచ్చు, మందిరానికి అవసరమై ఉన్నటువంటి వాటన్నింటినీ సంపాదించిన తర్వాత, వాటన్నింటినీ మందిరం కోసం ప్రక్కన ఉంచిన తర్వాత దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుని మందిరం మీద నాకున్నటువంటి ఇష్టము చేత నేను ప్రతిష్ఠితమైనటువంటి ఆ వస్తువులను మాత్రమే కాకుండా నేను సంపాదించుకున్న వాటిలో కూడా దేవుని మందిరానికి ఇస్తూ ఉన్నా అని చెప్పేసి ఆయన ఏమేమి ఇస్తూ ఉన్నాడో, ఎంత ఇస్తూ ఉన్నాడో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అందులో 2 విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే 4వ వచనం చివరిలో రాయబడి ఉన్నది, 6,000 మణుగుల ఓఫీరు బంగారాన్ని ఇచ్చాడంట. ఓఫీరు బంగారం అంటే ఆ రోజులలో ప్యూర్ గోల్డ్. ఒక మణుగు అంటే పాలెస్టీన్ ప్రాంతంలో, సిరియా దేశంలో 25 కిలోలు మణుగు అంటే ఒక మణుగ్గే. చూడండి ఆయన ఎన్ని మణుగుల ప్యూర్ గోల్డ్ని ఇచ్చాడంటే 6,000 మణుగులు. అంటే 25 into 6,000 మల్టిపుల్ చేసినట్లయితే 1,50,000 కిలోల బంగారాన్ని ఇచ్చాడు. ఇంకా వెండిని ఎంత ఇచ్చాడంటే అక్కడ రాయబడి ఉన్నది 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చాడంట. అంటే 14,000 into 25 వేసుకుంటే 3,50,000 కిలోల వెండిని దేవుని మందిరానికి ఆయన ఇష్టంగా మనస్ఫూర్తిగా ఇచ్చాడంట. 1,50,000 కిలోల బంగారాన్ని, 3,50,000 కిలోల వెండిని ప్రజలందరి ముందు నేను దేవునికి మనస్ఫూర్తిగా ఇస్తున్నా అని చెప్పిన తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి అడుగుతూ ఉన్నాడు, మీలో ఎవరైనా మనస్ఫూర్తిగా ఇచ్చేవారు ఉన్నారా? మీరు గుణుగుతూ, విసుక్కుంటూ, సనుక్కుంటూ, ఇవ్వాలా వద్దా అని సందేహిస్తూ ఇస్తే ఇచ్చినా ప్రయోజనం ఉండదు. మనస్ఫూర్తిగా ఇచ్చేవారు ఉన్నారా అని ఆయన ప్రశ్నించినప్పుడు 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే ప్రజలు కూడా స్పందించి మనస్ఫూర్తిగా ఇచ్చారంట. వారందరూ మందిరం నిమిత్తము గుప్పిళ్ళు విప్పి ఇచ్చినప్పుడు మందిరానికి ఉన్నటువంటి అవసరాలు తీర్చబడ్డాయి, పని చేయడానికి కావలసినటువంటి వసతులు ఏర్పరచబడినాయి. అంతేకాకుండా ఇచ్చిన వారు అందరికీ సంతోషం కలిగినదంట. ఎప్పుడు సంతోషం కలిగినది, ఎప్పుడు అవసరాలు తీర్చబడ్డాయి అంటే మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు. అంటే ఈ రోజున మనము మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి 5వ పని ఏంటిది అంటే దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నప్పుడు, దశంభాగం ఇస్తూ ఉన్నప్పుడు విసుక్కుంటూ ఇవ్వొద్దండి, సనుక్కుంటూ ఇవ్వొద్దండి, ఇవ్వాలా వద్దా అని చెప్పేసి సందేహిస్తూ ఇవ్వొద్దండి, ఇవ్వకపోతే ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేసి మనుషులను గురించి ఆలోచన చేస్తూ ఇవ్వొద్దండి. నేను దేవునికి ఇస్తూ ఉన్నాను, నేను దేవుని పని కోసం ఇస్తూ ఉన్నాను, నేను దేవుని సన్నిధానంలో అవసరాలు తీర్చబడడం కోసం ఇస్తూ ఉన్నాను, నేను దేవుని సేవకు సహకరించడానికి ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి రోజున మనం గుప్పిళ్ళు విప్పి మనస్ఫూర్తిగా కానుకలు ఇవ్వగలుగుతూ ఉన్నామా? మన దశంభాగాలను ఇవ్వగలుగుతూ ఉన్నామా? లేదంటే ఇవ్వాల్సి వచ్చినప్పుడు విప్పాల్సినటువంటి గుప్పిళ్లను బిగిస్తూ ఉన్నామా? ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది?
ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో లూకాసు వార్త 21వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో రాయబడి ఉంటుంది. ఆయన మందిరంలోనికి వెళ్ళి కానుకలు వేస్తున్నటువంటి ధనవంతులను పారా చూస్తూ ఉన్నాడంట. చూడండి, పరీక్షిస్తూ చూస్తూ ఉన్నాడు. ఎవరెంత వేస్తూ ఉన్నారో కనిపెడుతూ ఉన్నాడంటే మనం ఇస్తున్న కానుకలను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు దేన్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ధనవంతులు కానుకలు వేస్తూ ఉంటే ఆయన పరీక్షిస్తూ వాటిని గమనిస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఎలాంటి హృదయంతో ఇస్తూ ఉన్నారో దేవుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు అందులోనికంట ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేస్తే ప్రభువు చెప్పినటువంటి మాట, అందరికంటే ఈమె ఎక్కువ వేసింది, దేవుని సేవకు ఎక్కువ ఇచ్చింది ఈమె అని చెప్పేసి దేవుడు ఆమె గురించి సాక్ష్యం చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అందరూ తమకున్నటువంటి సంపదలో నుండి కొంచెము మాత్రమే ఇస్తే ఈమె తన జీవనం అంతయు ఇచ్చేసింది అని చెప్పేసి దేవుడు ఆమె గురించి మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలిసినవే. ఆమె మనస్ఫూర్తిగా ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చేస్తే నా పరిస్థితి ఏమిటి, తర్వాత నాకు భోజనానికి కావలసినటువంటి ధనం ఎవరు ఇస్తారు, నాకు సహాయం ఎవరు చేస్తారు అని చెప్పేసి ఏమాత్రం ఆలోచించలే. దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసులను కూడా మనస్ఫూర్తిగా ఇవ్వడం ద్వారా దేవుడు ఆమె గురించి ఒక మంచి సాక్ష్యాన్ని పలికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం మనస్ఫూర్తిగా కానుకలు ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ పనులన్నీ కూడా మనం బలవంతంగా చేస్తే ప్రయోజనం ఉండదు, అవిశ్వాసముతో చేస్తే ప్రయోజనం ఉండదు, నామకార్థంగా చేస్తే ప్రయోజనం ఉండదు, ఎవరో చూడాలి, ఎవరో నన్ను మెచ్చుకోవాలి అని చెప్పేసి మనుషుల మెప్పు కోసం చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ పనులన్నింటినీ కూడా దేవుడు ఏ విధంగా చేయమంటూ ఉన్నాడు అంటే మనస్ఫూర్తిగా. మొదటిగా మనస్ఫూర్తిగా మందిరానికి రమ్మంటూ ఉన్నాడు. రెండోదిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. మూడోదిగా మనస్ఫూర్తిగా దేవుని మాటలకు లోబడమంటూ ఉన్నాడు. నాలుగోదిగా మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించమంటూ ఉన్నాడు. ఐదోదిగా మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వమంటూ ఉన్నాడు. మరి ఈ పనులు మనం మనస్ఫూర్తిగా చేస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనస్ఫూర్తిగా చేయకుండా ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకును మార్చుకోమంటూ ఉన్నాడు, నీ ఆలోచనలను మార్చుకోమంటూ ఉన్నాడు, నీ బుద్ధిని మార్చుకోమంటూ ఉన్నాడు. ఈ సమయం నుండైనా మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి రమ్మని ప్రేమతో ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థించమని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీకు సహాయం చేయాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా దేవుని మాటలకు లోబడమని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ మేలు కోసమే మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి అని చెప్పేసి దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. నిన్ను పరలోకానికి చేర్చడం కోసమే మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దీవించడం కోసమే, నిన్ను హెచ్చించడం కోసమే, నిన్ను ఆశీర్వదించడం కోసమే, నిన్ను తన రాకడకు సిద్ధపరచడం కోసమే. కాబట్టి ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ పనులన్నింటినీ మనస్ఫూర్తిగా చేయమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనందరం మనస్ఫూర్తిగా ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధను కనుపరుస్తూ వీటిని మనస్ఫూర్తిగా పాటిద్దాం. దేవుని సహాయమును పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.